హలో స్టూడెంట్స్, ఈరోజు మనం అగ్రికల్చర్ ఎకనామిక్స్ వ్యవసాయ అర్థశాస్త్రములో వ్యవసాయ అర్థశాస్త్రాన్ని నిర్వచించి స్వభావాన్ని, పరిధిని, ప్రాధాన్యతను వివరించండి అనే ప్రశ్న గురించి మనం ఈరోజు డిస్కషన్ చేద్దాం. సామాజిక శాస్త్రాలలో అర్థశాస్త్రం అతి ముఖ్యమైన శాస్త్రంగా అందరూ చెప్తుంటారు. ఈ శాస్త్రం స్వభావం, పరిధి పెరుగుతూ శాఖోపశాఖలుగా విస్తరించింది అనుటలో సందేహం లేదు. మానవ నాగరికత, సంస్కృతి ప్రారంభమైనప్పటి నుంచి వ్యవసాయం మానవ జీవితంలో ఒక కీలకమైన అంశంగా మారి ఉంది. వ్యవసాయ రంగానికి సంబంధించిన ఆర్థిక సమస్యలను, పరిష్కార మార్గాలను అధ్యయనం చేయాలి అంటే వ్యవసాయ అర్థశాస్త్రము అవసరమని ఆర్థికవేత్తలు గమనించి 20వ శతాబ్దం నుండి ఈ శాస్త్రాన్ని ప్రారంభించడం జరిగింది. నిర్వచనం: వ్యవసాయ రంగము మానవుని సంపద, ఆర్జన మరియు వినియోగానికి మధ్య ఉన్న సంబంధాలను అధ్యయనము చేయడమే వ్యవసాయ అర్థశాస్త్రమని ఆర్థికవేత్తలు సెలవిచ్చారు. వ్యవసాయ రంగంలోని మానవుని సంపద, ఆర్జన మరియు వినియోగము అంటే డబ్బుకి, వినియోగానికి మధ్య గల సంబంధాన్ని తెలియజేసే శాస్త్రమే వ్యవసాయ అర్థశాస్త్రమని అనేక మంది నిర్వచించడం జరిగింది. వ్యవసాయ అర్థశాస్త్ర పరిధి: నంబర్ 1, వ్యవసాయ ఉత్పత్తులు. వ్యవసాయంలో ప్రధానంగా జీవన సంబంధమైన ఉత్పత్తిని తయారు చేస్తారు. అంటే జీవితానికి అవసరమయ్యేటటువంటి వాటిని మొట్టమొదటిసారిగా తయారు చేసుకునేవాళ్ళు, ఉత్పత్తి చేసుకునేవాళ్ళు, పండించుకునేవాళ్ళు. ఇక్కడ వ్యవసాయ అర్థశాస్త్రంలో వ్యవసాయ ఉత్పత్తులు అనేటటువంటివి ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంటాయి. సాంప్రదాయ సమాజంలో సాంప్రదాయకంగా పండించేటటువంటివి ఆహారపు పంటలు, నూనెలు, నూనె గింజలు, కూరగాయలు, ఆకుకూరలతో ఎక్కువగా పండించేవాడు. అంటే వ్యవసాయదారుడు తనకు అవసరమైన, తన తిండికి అవసరమైన, తను బ్రతకడానికి అవసరమయ్యేటటువంటి వాటిని మాత్రమే పండించుకొని వాటి ద్వారా తింటూ ఆనందంగా గడిపేవాడు. ఆధునిక సమాజంలో వ్యవసాయంలో అనేక మార్పులు రావడం వల్ల వాణిజ్య పంటలకు ప్రాధాన్యత పెరిగింది. వాణిజ్య పంటలు అంటే ఏమిటి? పశుపోషణ, మాంసము, గుడ్లు, తేనె, పుట్టగొడుగులు, ఇవే కాకుండా కాటన్, టొబాకో, మిర్చి మొదలగునైనటువంటి వ్యాపార పంటలను పైన మోజు పెంచుకొని వాటి ద్వారా డబ్బు సంపాదించాలి, దాని ద్వారా జీవన విధానాలను మార్పు చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన ఆధునిక సమాజంలో వచ్చింది అని చెప్పవచ్చు. నెక్స్ట్ నంబర్ 2, వ్యవసాయ ఉత్పాదకాలు. ఉత్పత్తి వేరు, ఉత్పాదకాలు వేరు. ఉత్పాదకాల ద్వారా ఉత్పత్తిని చేస్తారు. ఉత్పాదకాలు అంటే ఏమిటి? వ్యవసాయానికి అనుగుణంగా, వ్యవసాయానికి దోహదపడే, వ్యవసాయానికి ఉపయోగపడే, వ్యవసాయానికి అవసరమయ్యేటటువంటి వాటిని వ్యవసాయ ఉత్పాదకాలు అని అంటారు. ఉదాహరణకు నీటిపారుదల సౌకర్యాలు, విత్తనాల్లో కూడా సంకరజాతి విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు, యంత్రాలు,
యంత్ర పరికరాలు, ఇలాంటి వాటన్నిటి ద్వారా వ్యవసాయ రంగంలో ఉత్పత్తిని పెంచుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వీటి ద్వారా వాణిజ్య పంటలను కూడా పెంచుకోవడం జరుగుతుంది. వీటి ద్వారా ఖర్చును తగ్గించి ఉత్పత్తులను, దిగుబడులను పెంచుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, వ్యవసాయ మార్కెటింగ్. వ్యవసాయ మార్కెటింగ్ అంటే వ్యవసాయ రంగంలో ఉత్పత్తి చేయడము ఒక వంతు అయితే, ఆ ఉత్పత్తి చేసిన దానిని మార్కెట్లో అమ్ముకోవడము ఇంకొక ఎత్తు. ఆర్థికవేత్తలు ఏం చెప్తున్నారంటే మనిషికి రెండు కళ్ళు అంటాం. వ్యవసాయదారుడు ఉత్పత్తి చేయడం ఒక కన్ను, అమ్ముకోవడం ఇంకొక కన్ను. అంటే ఇక్కడ మనిషి బ్రతకాలి, మనిషి చూడాలి అంటే రెండు కళ్ళుతో చూస్తున్నాడు. వ్యవసాయదారుడు బ్రతకాలి అంటే పంట పండించడం ఒక ఎత్తు, పంట పండించిన దాన్ని అమ్ముకోవడం ఇంకొక ఎత్తు. ఈ మార్కెటింగ్లో గిట్టుబాటు ధరల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను కానీ అమ్ముకున్నట్లయితే అతను ఆర్థికంగా బలపడడానికి అవకాశం ఉంటుంది, ఆర్థికంగా నిలబడడానికి అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి మార్కెట్ సౌకర్యాలను అర్థశాస్త్రము చర్చిస్తూ ఉంది. నెక్స్ట్ వన్, వ్యవసాయ క్షేత్రము నిర్వచనము. వ్యవసాయదారులు సాగు చేసే వ్యవసాయ భూమిని వ్యవసాయ కమతము లేదా వ్యవసాయ క్షేత్రము అని అంటారు. వ్యవసాయదారుడు సాగు చేసేటటువంటి భూమిని, వ్యవసాయదారుడు సేద్యము చేసేటటువంటి భూమిని వ్యవసాయ కమతం అని అంటారు. అంటే ఈ వ్యవసాయ కమతాలు జనాభా పెరుగుతుంటే కమతాల విఘటన జరుగుతుంది. దీని ద్వారా అధునాతన వ్యవసాయాలను ప్రవేశపెట్టడానికి, నూతన యంత్రాలు, యంత్ర పరికరాలను ప్రవేశపెట్టడానికి అడ్డంకుగా మారేటటువంటి ప్రమాదం ఉంది. నెక్స్ట్, భూ యాజమాన్య పద్ధతులు. భూమికి రైతులకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఎక్కువ దేశాల్లో ఉంటుంది. స్వాతంత్రానికి పూర్వం భారతదేశంలో రైతుకి ప్రభుత్వానికి మధ్య యజమానులు, జమీందారులు, జాగీర్దారులు, భూస్వాములు, కౌలుదారులు అనేక రకాలైనటువంటి పేర్లతో పిలిచి వ్యవసాయదారుడిని చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ మధ్యవర్తులను తొలగించి, జమీందారులను తొలగించి, యజమానులను తొలగించి రైతుకి ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయాలను కూడా వ్యవసాయ అర్థశాస్త్రము చర్చిస్తూ ఉంది. దీనికి ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. నెక్స్ట్, వ్యవసాయ పరపతి. పరపతి అంటేనే డబ్బు. వ్యవసాయం చేయాలి అంటే డబ్బు కావాలి, విత్తనాలు కొనాలంటే డబ్బు కావాలి, ఎరువులు కొనాలంటే డబ్బులు కావాలి, వ్యవసాయం చేయాలంటే డబ్బులు కావాలి. ఈ డబ్బులు అనేటటువంటిది సకాలంలో వ్యవసాయదారుడి దగ్గర ఉంటే ఎరువులు, విత్తనాలు, సేద్యం త్వరగా చేసి అవసరమైన సమయంలో అన్నిటినీ ఉపయోగించి ఉత్పత్తిని, దిగుబడిని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ భారతదేశంలో స్వాతంత్రానికి పూర్వం అలా లేదు. వడ్డీ వ్యాపారులు వడ్డీ మీద వడ్డీ వేయటం, అంతేకాకుండా భూచక్ర వడ్డీ వేయటం, ఇలా రకరకాలైనటువంటి పేర్లతోటి రైతుని నడ్డి విడిచేటటువంటి సాంప్రదాయం మన దేశంలో ఉంది. అందువల్ల బ్యాంకులు జాతీయకరణ వల్ల, కోఆపరేటివ్ బ్యాంకుల వల్ల, సహకార బ్యాంకుల వల్ల రైతులకు ప్రభుత్వము అనేక రుణాలు ఇచ్చి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి అనేక స్కీములను ప్రవేశపెట్టి ప్రభుత్వం వీరికి అండగా దండగా ఉంటుంది. ఈ విషయాన్ని కూడా వ్యవసాయ అర్థశాస్త్రం చర్చిస్తూ ఉంది. నెక్స్ట్, వ్యవసాయ శ్రామికులు.
వ్యవసాయ రంగంలో ఆదాయాలు ఇతర ఆదాయాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటాయి. అంటే పారిశ్రామిక రంగంలో కానీ, కార్పొరేట్ రంగంలో కానీ, లేదా పరిశ్రమలు స్థాపించడంలో కానీ, లేదా మామూలుగా చిల్లర కుట్లు పెట్టుకోవడం కానీ, షాపులు పెట్టుకోవడం కానీ, ఏ వ్యాపారంతో పోల్చినా కానీ వ్యవసాయ రంగంలో వచ్చేటటువంటి ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల వ్యవసాయదారులు ఎక్కువగా వలసపోవటానికి కూడా ప్రయత్నిస్తుంటారు. ఎక్కువగా ఈ రంగాన్ని ఇష్టపడటం లేదు. ఈ రంగం నుంచి ఎంత త్వరగా బయటికి పోతే మంచిదిరా అని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. దీనికి రెమెడీస్ కూడా వ్యవసాయ అర్థశాస్త్రం అనేటటువంటిది ప్రయత్నం చేస్తూ ఉంటుంది, చర్చిస్తుంటుంది. దీని సమస్య పరిష్కారాన్ని గురించి కూడా ఆలోచిస్తుంది. నెక్స్ట్, వ్యవసాయ ధరల విధానము. సాధారణంగా వ్యవసాయ వస్తువులకు అవ్యాకోచ డిమాండ్ ఉండటం వల్ల ధరలు తక్కువగా ఉంటాయి. అంటే అవ్యాకోచ డిమాండ్ ఎందుకు ఉంటుంది? ప్రజలకు కావాల్సినటువంటి ఉత్పత్తి చేయడం వ్యవసాయ రంగం యొక్క బాధ్యత. ఆ వస్తువులకు ధర నిర్ణయించడం అనేటటువంటిది ప్రభుత్వం బాధ్యత. ఈ ప్రభుత్వానికి వ్యవసాయదారులకు మధ్య దళారీ వ్యవస్థ అనేటటువంటిది ఈనాటికి కూడా చాలా పకడ్బందీగా ఉంది. దాని ద్వారా రైతు నష్టపోతున్నాడు, ప్రభుత్వం కూడా ఇబ్బంది పడుతూ ఉంది. అందువలన వ్యవసాయ ధరల విధానం అనేటటువంటిది పారిశ్రామిక రంగంలో లాగా తను తయారు చేసిన వస్తువులకు వాడే ధర నిర్ణయించుకునే విధంగా వ్యవసాయదారుడు కూడా తను పండించినటువంటి పంటకు ఆ ధర నిర్ణయించుకునేటటువంటి స్థాయికి తీసుకురావడానికి వ్యవసాయ అర్థశాస్త్రం తన వంతు బాధ్యతగా, తన వంతు కర్తవ్యంగా అది చర్చలు, సమావేశాలు, దీని ద్వారా మార్గాలు, పరిష్కార మార్గాలని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్, వ్యవసాయదారుల ఆదాయం, జీవన ప్రమాణం. అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు, వెనుకబడిన దేశాలు అని మనం పిలుస్తూ ఉన్నాం. ఇక్కడ అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవించేటటువంటి వారి శాతం తక్కువ ఉంటుంది, ఉత్పత్తులు ఎక్కువగా ఉంటాయి. కానీ భారతదేశం లాంటి దేశాల్లో వ్యవసాయ రంగంలో పనిచేసే వారి శాతం ఎక్కువగా ఉంటుంది, ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. ఈ స్థితి నుంచి భారతదేశం బయటపడాలి. అలా బయటపడ్డప్పుడు మాత్రమే వారి జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది. అంటే ఉత్పత్తి రంగం, వ్యవసాయ రంగంలో దిగుబడిని పెంచుకొని, ఆదాయాలను పెంచుకొని, తలసరి ఆదాయాలను పెంచుకోవాలి. భారతదేశంలో జాతీయ ఆదాయం పెరుగుతుంది కానీ తలసరి ఆదాయం పెరగట్లేదు. తలసరి ఆదాయం ఎప్పుడైతే పెరుగుతుందో జీవన ప్రమాణ స్థాయి అనేటటువంటిది పెరగడానికి అవకాశం ఉంటుంది. దీనికోసం ప్రభుత్వంతో చర్చలు, ప్రభుత్వం యొక్క వ్యవసాయదారులకు జీవన ప్రమాణాన్ని పెంచుకోవడానికి చేయవలసినటువంటి అనేక కార్యక్రమాలు, అనేక పథకాలను కూడా ప్రభుత్వంతో ఆర్థికవేత్తలు చర్చలు జరిపేటటువంటి పరిస్థితి ఉంది. వ్యవసాయ అర్థశాస్త్రము, స్వభావము. అర్థశాస్త్రము సామాజిక శాస్త్రం, దీనిలో ఎలాంటి సందేహం లేదు. అందువల్లనే సమాజమే అర్థశాస్త్రానికి ప్రయోగశాల అని ఆర్థికవేత్తలు చెప్పుకుంటూ ఉంటారు. అంటే సమాజమే అర్థశాస్త్రానికి ప్రయోగశాల అంటే సమాజమే ప్రత్యక్షంగా ప్రయోగశాలగా చేసేటటువంటి శాస్త్రం ఏది అంటే అర్థశాస్త్రంగా మనం చెప్పవచ్చు. వ్యవసాయం ప్రకృతి సంబంధమైనటువంటిది, అందువలన దీన్ని ప్రకృతి శాస్త్రం అని కూడా అంటారు. ఇక్కడ ప్రకృతికి వ్యవసాయానికి సంబంధం ఏంటంటే వ్యవసాయ రంగం మొత్తం కూడా ప్రకృతిపైన ఆధారపడి ఉంటుంది. అందువల్ల వ్యవసాయ అర్థశాస్త్రం అనేది కూడా ప్రకృతి శాస్త్రంగా కూడా మనం చెప్పవచ్చు. నెక్స్ట్, అర్థశాస్త్ర సూత్రాలు, పద్ధతులు, పరిష్కార మార్గాలను ఉపయోగించడం వల్ల
వ్యవసాయ అర్థశాస్త్రము ఆర్థిక శాస్త్రానికి అనువర్తిత శాస్త్రము అని చెప్పేసి చెప్పవచ్చు. అర్థశాస్త్రం అనే దానికి వ్యవసాయ అర్థశాస్త్రం అనేది సిస్టర్ ఆర్గనైజేషన్గా చెప్పవచ్చు, బ్రదర్ అండ్ సిస్టర్గా చెప్పవచ్చు, లేదా ఫాదర్ అండ్ సన్, ఫాదర్ అండ్ చిల్డ్రన్గా చెప్పవచ్చు, లేదా ఫాదర్ అండ్ డాటర్గా చెప్పవచ్చు. అంటే వ్యవసాయ అర్థశాస్త్రం అనేది అర్థశాస్త్రములో అంతర్లీనమైనటువంటిదే తప్ప ఇది ప్రత్యేకమైనటువంటిది కాదు అనే విషయాన్ని మనం గమనించాలి. ముగింపు. వ్యవసాయ అర్థశాస్త్రము అనగానే ఇది భారతదేశానికి వెన్నెముక అని అంటాం. రైతే రాజ్యానికి వెన్నెముక అని అంటాం. రైతే రాజ్యానికి ఆహారం పెట్టేవాడు లేదా అన్నదాత అని మనం అంటాం. మనం ఒక 5 స్టార్ హోటల్లోకి వెళ్ళి ప్లేట్ బిర్యానీ అని చెప్పేసి ఆర్డర్ చేస్తాం. అక్కడ ప్లేట్ బిర్యానీ అనగానే లేదా ప్లేట్ ఫలావ్ అనగానే, ప్లేట్ ఎగ్ రైస్ అనగానే, ప్లేట్ వెజ్ రైస్ అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు అంటే దాని వెనక ఉండేటటువంటి రైతు గుర్తుకు రావాలి. 5 స్టార్ హోటల్లో ట్రేలో తీసుకెళ్లేటటువంటి భోజనము రైతు పండించేటటువంటిదిగా మనం ఏ రోజైతే గుర్తిస్తామో, ఏ రోజైతే దానిని మనం గమనిస్తామో ఆ రోజు రైతుకు నిజమైనటువంటి స్వాగతం పలికినట్టుగా చెప్పవచ్చు. ఆ రైతుని మనం గౌరవించినట్టుగా చెప్పవచ్చు. ఆ రైతుని మనము ప్రేమించినట్టుగా చెప్పవచ్చు. రైతే రాజ్యానికి అధిపతిగా మనం గుర్తించాలి అంటే ఆ రైతు పండించేటటువంటి పంటకి గిట్టుబాటు ధర వచ్చే విధంగా ప్రజలు చేయవలసిన అవసరం ఉంది. ప్రభుత్వాలపైన డిమాండ్ చేయవలసినటువంటి పని ఉంది. ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. రైతు అనగానే అన్నపూర్ణ గుర్తుకు రావాలి. రైతు అనగానే భోజనం గుర్తుకు రావాలి. రైతు అనగానే అన్నం గిన్నె గుర్తుకు రావాలి. రైతు అనగానే చపాతీ గుర్తుకు రావాలి. రైతు అనగానే ఆకలి గుర్తుకు రావాలి. రైతు అనగానే పొట్ట గుర్తుకు రావాలి. రైతు అనగానే మనలను రక్షించేవాడు అనేటటువంటి ఆలోచనకు సమాజం ఎప్పుడైతే వస్తుందో ఆ సమాజం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని మీ అందరికీ తెలియచేస్తూ ఈ క్వశ్చన్ని ముగిస్తూ ఉన్నా.